నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైసీపీ హయాంలో జరిగిన తప్పిదాలను గుర్తించారు టీడీపీ కూటమి నేతలు. ప్రజల్లో ఏది సంతృప్తి మిగులుస్తుందో, ఏది అసంతృప్తిని రగిలిస్తుందో గుర్తించారు. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల్లోకి వెళ్ళిపోయారు. ప్రజలకు వచ్చే చిన్న చిన్న పనులను పూర్తి చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసింది. నేను బటన్ నొక్కుతున్నాను, మీరు ప్రజలకు వెళ్ళి చెప్పండి అని పురమాయించారు జగన్. ప్రజలు అన్ని గుర్తుంచుకుంటారని భావించారు. సంక్షేమంలోనే వారు సంతృప్తి చెందుతారని అంచనా వేశారు. కానీ ఆ అంచనాలన్నీ తారుమారయ్యాయి. ప్రజలు సంక్షేమంతో పాటు అభివృద్ధి కోరుకున్నారని అర్థమైంది. మౌలిక వస్తువులు సైతం కోరుకున్నారని తేటతెల్లమైంది. అందుకే ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని ఆలస్యం చేస్తోంది, అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో కాలువలు సైతం శుభ్రం చేయలేకపోయామని, ఎక్కడా చిన్నపాటి పని చేయలేకపోయామని సొంత పార్టీ నేతలే ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది. ఇక అదే వైసీపీకి అంతులేని నష్టాన్ని తెచ్చింది. జగన్ బటన్ నొక్కుడు పక్కన పెడితే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తనకు ఏం చేయలేదన్న బాధ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. అదే అంతులేని నష్టాన్ని చేకూర్చింది. వైసీపీకి అధికారాన్ని దూరం చేసింది. అయితే ఈ విషయం తెలుసుకున్నారు కాబట్టి టీడీపీ కూటమి ప్రజాప్రతినిధులు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల బాట పట్టారు. చిన్న చిన్న ప్రజా సమస్యలను వెనువెంటనే పరిష్కార మార్గాలు చూపిస్తున్నారు. వాస్తవానికి జగన్ 2 ఏళ్ల ముందు నుంచే ఎన్నికల సన్నాహాలకు ప్రారంభించారు. గడప గడపకు మన ప్రభుత్వం అంటూ ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి సమస్యలను గుర్తించాలని సూచించారు. బటన్ నొక్కి తాను సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నానని, అదొక్కటే చాలదని, ప్రజల్లోకి వెళ్లి సమస్యలు గుర్తించి పరిష్కార మార్గం చూపిస్తేనే వారు గుర్తిస్తారని చెప్పుకొచ్చారు. అయితే ఆదేశాలు ఇచ్చిన జగన్ చేతిలో నిధులు పెట్టలేదు. దీంతో ప్రజల్లోకి వెళ్లిన ప్రజాప్రతినిధులకు నిలదీత ఎదురయ్యాయి. అక్కడ నుండే వైసీపీపై వ్యతిరేకత ప్రారంభమైంది, పతాక స్థాయికి చేరుకుంది. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు కూడా ఇట్టే పరిష్కారం అవుతున్నాయి. వాస్తవానికి ఈ చిన్న చిన్న పనులకు నిధులు అవసరం లేదు. ఆయా శాఖలకు సంబంధించిన అధికారులకు ఆ మాత్రం నిధులు సర్దుబాటు చేసే వెసులుబాటు ఉంటుంది. కానీ సంక్షేమమే అంటూ ఆర్భాటం చేసిన వైసీపీకి ఆ చిన్న చిన్న పనుల పరిష్కార మార్గం కూడా దొరకలేదు. అందుకే వాటిని పరిష్కరించుకోలేక ప్రజల్లో పలచనయ్యారు. కోట్లాది రూపాయల సంక్షేమ పథకాల రూపంలో అందించిన ప్రజల అభిమానాన్ని చూరగొనలేకపోయారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.